లూకా శుభవార్త 17వ అధ్యాయము పవిత్ర వచనములు 26వ వచనము నుండి 37వ వచనం వరకు. నోవా దినములందు ఎట్లుండెను, మనిషి కుమారుని దినములందును అట్లే ఉండను. జల ప్రళయమునకు ముందు నోవా ఓడలో ప్రవేశించే వరకు జనులు తినుచు త్రాగుచు మాడుచు ఉండరి. జల ప్రళయము వారిని నాశనము చేసినది. ఇట్లే లోతు కాలమున కూడా జరిగినది. ప్రజలు తినుచు త్రాగుచు క్రయ విక్రయములు చేయుచు సేద్యము చేయుచు గృహములను నిర్మించుకొనొచ్చు ఉండరి. కాని లోతు సొదొమ నుండి విడిచిపోయిన దినములని ఆకాశము నుండి అగ్నిగంధకమును వర్షింపగా అందరూ నాశనమైరి. మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమును ఇటులనే ఉండను. ఆనాడు మిద్దె మీద ఉన్నవాడు సామాగ్రి కొరకు క్రిందికి దిగి రాకూడదు. పొలములో ఉన్నవాడు ఇంటికి మరలిపోరాదు. లోతు భార్యను గుర్తు చేసుకునడు. తన ప్రాణమును కాపాడుకున ప్రయత్నించువాడు దానిని కోల్పోవును. తన ప్రాణమును కోల్పోవువాడు దానిని కాపాడుకును. ఆ రాత్రి ఒకే పడక మీద ఉన్న ఇద్దరిలో ఒకడు కొనిపోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలి త్రిప్పుచుండ, ఒకరు కొనిపోబడును, మరి ఒకరు విడిచిపెట్టబడును. ప్రభు, ఇది ఎక్కడ జరుగును అని శిష్యులు ప్రశ్నించిరి. కళేభరమున్న చోటని రాబందులు చీరును అని యేసు చెప్పెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. యేసుదేవా వందనం, యేసుదేవా స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం వినటువంటి యొక్క సువిశేషమును మనం కొద్దిసేపు ధ్యానించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు ఈ వాక్యం ద్వారా మనకి ఏ విషయాలను బోధిస్తూ ఉన్నాడు, ఏ విధముగా మనల్ని సిద్ధపాటు కలిగి జీవించాలని ఆహ్వానిస్తూ ఉన్నాడని విషయాలను మనము ఆలోచన చేద్దాం, ధ్యానించుదాం. మీ అందరికీ తెలుసు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వినిన వెంటనే మనకు గుర్తుకొచ్చినటువంటి విషయాలు ఏమిటి అంటే, ప్రభు యొక్క రాకడ, రెండవ రాకడ గురించి ఈ యొక్క సువిశేషం మనకు తెలియపరుస్తూ ఉన్నది. కాబట్టి ఈ రెండవ రాకడ సంభవించబోతూ ఉన్నది. కాబట్టి ఎలా ఉండాలి? మనము తినుచు త్రాగుచు నిద్రపోతూ కదా, తలకాయ ఊపుతున్నారు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సిద్ధపాటు కలిగి మనము జీవించాలి, సిద్ధపాటు కలిగి జీవించాలి, నమ్మకము కలిగి జీవించాలి, విశ్వాసము కలిగి జీవించాలి, విధేయత కలిగి జీవించాలి, దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించాలి. ఎందుకంటే మనిషి కుమారుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. ప్రభు యొక్క రెండవ రాకడ ఎప్పుడు ఎలా సంభవించబోతున్నదో తెలియదు. కాబట్టి జాగరూకులై ఉండండి అని ఒక వాక్యం మనకి తెలియపరుస్తున్నది. అయితే ఏ విధంగా సిద్ధపాటు కలిగి జీవించాలి, సిద్ధపాటు కలిగి జీవించకపోవడం వలన కలిగేటటువంటి అనర్థాలు ఏమిటి అనేటువంటి విషయాలను కూడా ఈరోజు ఈ యొక్క సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభు కొన్ని ఉదాహరణలు ఇస్తూ బోధిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా నోవా కాలములో
నిర్లక్ష్య జీవితాన్ని మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆ వాక్యాన్ని మరలా ఒకసారి చదువుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. 26వ వచనం, నోవా దినముల యందు ఎట్లుండెనో మనుష్య కుమారుని దినములందును అట్లే ఉండును. జల ప్రళయమునకు ముందు నోవా ఓడలో ప్రవేశించు వరకు జనులు తినుచు త్రాగుచు వివాహమాడుచు ఉండిరి. జల ప్రళయము వారిని నాశనము చేసినది. తినుచు త్రాగుచు వివాహమాడుచు ఉన్నారు. జల ప్రళయం వచ్చి వారందరినీ కూడా నాశనము చేస్తున్నది అని దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే తినడం తప్పు కాదు, త్రాగటం కూడా తప్పు కాదు, కానీ పక్కటి వారిని కూడా మరిచిపోయి ఇక అదే పనిగా దేవుణ్ణి మరిచిపోయి దేవుని పట్ల భయభక్తులు లేకుండా, విశ్వాసము లేకుండా వారి ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టారు. పాత నిబంధన దేవుడు చాలా స్వార్థంతో కలిగిన దేవుడు. ఆయన స్వార్థం ఎలా ఉండదంటే, నా ప్రజలు ఖచ్చితంగా నా మాట వినాలి, ఆలకించాలి, నేను ఇచ్చినటువంటి ఆజ్ఞలను పాటించాలి అనేటువంటి మనస్తత్వం పాత నిబంధనలో ఉన్నటువంటి యావే దేవుని యొక్క మనస్తత్వం. ప్రియ దేవుని బిడ్డలారా, అందు నిమిత్తమే ఎంతకాలం భరిస్తారు ఎవరైనా? దేవుడు భరించాడు, చూశాడు, సహనంతో చూశాడు. వీళ్ళు మారకపోరా అనేటువంటి విషయాన్ని ఆయన చూపించాడు తన యొక్క ప్రవర్తన ద్వారా. అయినప్పటికీ కూడా ఆ కాలంలో ప్రజలు తింటూ ఉన్నారు, త్రాగుతూ ఉన్నారు, వివాహమాడుతున్నారు అని దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క ఆజ్ఞలను గుర్తించలేకపోయారు. అది తప్పు, అది పాపం. ఎందుకంటే ప్రతి ఒక్కరము కూడా దేవుని చేత సృష్టించబడ్డాం. ఎందుకు సృష్టించబడ్డాము? ఆయన స్తుతించడానికి, ఆయన యొక్క ఆజ్ఞలు పాటించడానికి, ఆయన యొక్క నామమును మహింపరచడానికి మనం సృష్టించబడ్డాం ప్రియ దేవుని బిడ్డలారా. కానీ సృష్టికర్తను మరిచిపోయి సృష్టితో ఎంజాయ్ చేయటం ప్రారంభించారు ఆనాటి ప్రజలు, ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి అందువలనే దేవునికి కోపం వచ్చినది. నోవా కాలంలో దేవునికి కోపం వచ్చింది, కానీ నోవా రక్షించబడ్డాడు, నోవా కుటుంబ సభ్యులు రక్షించబడ్డారు. ఎందువలన? దేవుని మాటను ఆలకించారు, దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించారు, దేవుని యొక్క ఆజ్ఞలను మేరకుండా జీవించారు. అందుకనే దేవుడు నోవాతో మాట్లాడాడు, జరగబోయేటువంటి అనార్థము గురించి, వినాశనము గురించి చెప్పాడు. చాలా మంది నోవా ఈ ఓడను కడుతూ ఉంటే ఎగతాళి చేశారు, నవ్వారు. పిచ్చిమాలోకంలా ఉన్నాడు, అసలు వర్షం పడడానికి సూచనలే లేవు, ఎక్కడ జల ప్రళయాలు రావడం ఏమిటి అని ఈ విధమైనటువంటి హేళన చేశారు. కానీ నోవాకి దేవుని పట్ల ఉన్నటువంటి విశ్వాసము ఆ విధంగా ప్రవర్తించేలా చేసింది. నోవా దేవుని మాటను నమ్మాడు, విశ్వసించాడు. కాబట్టి ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా, ఎంతమంది ఎన్ని రకాలుగా హేళన చేసినా కూడా పెడచెవిన పెట్టి దేవుని యొక్క వాక్కుకు ప్రాముఖ్యతనిచ్చాడు, దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందువలనే నోవా మరియు ఆయన యొక్క కుటుంబ సభ్యులు రక్షించబడ్డారు, మిగతా వారు నాశనము చేయబడ్డారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలోనికి మనం త్రొంగి చూసుకోవాలి. మనము దేవుని చేత ఎన్నుకోబడిన వాటి వారము. జ్ఞానస్నానం ద్వారా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. మనము దేవుని యొక్క ఆజ్ఞలకు కట్టుబడి జీవిస్తూ ఉన్నామా? దేవుని పట్ల విశ్వాసం కలిగి జీవిస్తూ ఉన్నామా? లేదా నామకార్థపు క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నామా అని ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో దేవుని యొక్క ఆజ్ఞలకు కట్టుబడి జీవించడం అంత సులభమైనటువంటి పని కాదు. కానీ దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు ఉంటే
ప్రతిదీ కూడా సాధ్యమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రతిరోజు కూడా వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నాం, ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉంటాం. ఆ వాక్యానుసారముగా జీవిస్తూ ఉన్నామా లేదా అని మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి. అనేక శోధనలు వస్తూ ఉంటాయి, అనేక మంది గురించి అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటాం, అనేక మంది వ్యక్తుల గురించి మనం చెడు ఆలోచన చేస్తూ ఉంటాం. కాబట్టి ఇటువంటి పక్కన పెట్టి పరిశుద్ధమైనటువంటి విషయాల్లో మనం మన యొక్క దృష్టిని కేంద్రీకరించాలి, మన యొక్క సమయాన్ని గడపాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మనం దేవునికి దగ్గరగా జీవించినప్పుడు, దేవుని అంటిపెట్టుకుని జీవించినప్పుడు, ఆయన యొక్క వాక్యాన్ని మనము ధ్యానించడం ద్వారా, వాక్యానుసారముగా జీవించడం ద్వారానే సాధ్యమవుతూ ఉంటుంది. అటువంటి జల ప్రళయాన్ని మనము అధిగమించవచ్చు. మన జీవితంలో జరగబడినటువంటి ప్రతి ఒక్క వినాశనాన్ని కూడా మనము గెలవగలం, ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించే జీవితంగా మన యొక్క జీవితాన్ని మలుచుకుందాం. ఆలకించడమే కాదు, ఆచరించే వ్యక్తులుగా ఆ దేవాతి దేవుడు మనందరినీ కూడా మలచమని, తయారు చేయమని ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక రెండవది, లోతు కాలములో ప్రపంచంలో మునిగిపోయినటువంటి జీవితం. లోతు ఎగ్జాంపుల్ కూడా ఇస్తూ ఉన్నాడు క్రీస్తు ప్రభు. లోతు కాలంలో జరిగినటువంటి సమస్య ఏమిటి అంటే 29వ వచనం ఒకసారి చదవండి. ఇట్లే లోతు కాలమున కూడా జరిగినది, ప్రజలు తినుచు త్రాగుచు క్రయ విక్రయములు చేయుచు సేద్యము చేయుచు గృహములను నిర్మించుకొనుచుండిరి. కానీ లోతు సొదొమ నుండి విడిచిపోయిన దినములనే ఆకాశము నుండి అగ్ని గంధకము వర్షింపగా అందరూ నాశనమైరి. మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినములను ఇటులనే ఉండును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యాలన్నీ కూడా మనకిస్తున్నటువంటి సందేశం ఏమిటంటే ప్రభు యొక్క రాకడ సంభవించబోతున్నది, కాబట్టి సిద్ధపాటు కలిగి జీవించండి, జాగరూకులై జీవించండి, మెలకువతో ఉండండి అని మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాయి. దేవుని బిడ్డలారా, లోతు రోజుల్లో జరిగిన విధమునగానే ఇప్పుడు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. మనము గాని సిద్ధపాటు కలిగి జీవించకపోతే అలానే జరుగుతాయి. అగ్ని గంధకము వర్షింపగా అందరూ కూడా ఏమయ్యారు? స్నానం చేశారా? అగ్నిలో ఏం చేస్తారు? నాశనం అయ్యారు, కాలిపోయారు. లోతు ఒక్కడే రక్షించబడ్డాడు. ఎందుకు? అగైన్ మరలా లోతుకి దేవుని పట్ల ఉన్నటువంటి నమ్మకం. లోతు భార్య మటాష్ చనిపోయింది. ఎందుకు? ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె వెనక్కి తిరిగి చూడకూడదన్నా కూడా చూసింది. మనం కూడా అంతే. మన యొక్క పాత జీవితానికి స్వస్తి చెప్పండి 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 అంటే లేదు, మేము మాకు నచ్చినట్లే జీవిస్తాము. పాత జీవితానికి స్వస్తి చెప్పి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించండి అంటే లేదు, మేము అలానే ఉంటాము అని మనకి వెనకాల బ్యాగేజ్ పెరుగుతానే ఉంటుంది అనేకమైనటువంటి పాపాలతో. ఆ పాపాలను విడిచిపెట్టడానికి మనము ఆలోచన చేస్తూ ఉంటాం, సిద్ధపడం. అందువల్లనే సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, సంఘ సమస్యలు ఎందుకు వస్తూ ఉన్నాయంటే మనలో ఉన్నటువంటి ఆ యొక్క స్వార్థపు బుద్ధి, మనలో ఉన్నటువంటి ఆ యొక్క ద్వేషము, కోపము, అహంకారము, గర్వము, ఇవి ఉండబట్టి అనేకమైనటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. వాటిని మనము విడిచిపెట్టి మనం ముందుకు సాగగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితం కూడా 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సొదొమ ప్రజలు ఈ యొక్క
కొనుగోలు, అమ్మకాలు, నిర్మాణాలు, వ్యాపారాలు ఇవన్నీ చేస్తూ దేవుని మర్చిపోయారు. సేమ్ థింగ్ మళ్ళా అదే జరిగింది. నోవా కాలంలో జరిగిన పరిస్థితులే ఈయన ఈ లోతు సమయంలో కూడా జరిగింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ఒక ఉదాహరణ ఉన్నది. ఎవరైనా అగ్నిమాపక అలారం మోగుతున్నప్పటికీ ఇంకా టైం ఉంది అని వెయిట్ చేస్తే ఏమవుతుంది? కాలిపోతారు. నిర్లక్ష్యం చేస్తే ఆ ప్రమాదంలో పడిపోతారు. కాబట్టి సిద్ధపాటు కలిగి జీవించాలి. ఒకరి పట్ల ఒకరు ప్రేమాప్యాయతలు కలిగి జీవించాలి. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవించాలి. శాంతి సమాధానాలతో జీవించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అదే ప్రభు మన నుండి కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనము సడన్ గా అలర్ట్ అవ్వాలనేది అసాధ్యం. సడన్ గా ఓకే, అది ఎప్పుడు సంభవించబోతున్నదో ప్రభు యొక్క రాకడ మనకు తెలియదు, అప్పుడు సిద్ధపడొచ్చులే, అప్పుడు వరకు తినచ్చు, త్రాగొచ్చు, వివాహం ఆడచ్చు, ఎంజాయ్ చేద్దాం అనేటువంటి వారికి ఇది ఒక హెచ్చరిక. ఎందుకంటే మొదటి రాకడ గ్రంథాల్లో రాసి ఉన్నది తెలుసు, ఎప్పుడు ప్రభు జన్మిస్తాడు అనేది. కానీ రెండవ రాకడ ఆ విధంగా లేరు. ప్రభు యొక్క రాకడ ఎలా జరుగుతుందంటే దొంగ వలె జరుగును. దొంగ ఎప్పుడు కూడా చెప్పి రాడు, అలా జరగబోతున్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి. మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మనం పరిశీలించుకుంటూ ఉండాలి. నేను నిజంగా దేవుని యొక్క మార్గంలో నడుస్తూ ఉన్నానా, దేవుని యొక్క విలువలను నేను పాటిస్తూ ఉన్నానా అని మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మంది పునీతులు కాగలిగారంటే వారు అనేకమైనటువంటి త్యాగాలు చేశారు, దేవునికి ప్రాముఖ్యతనిచ్చారు. వారి యొక్క జీవితంలో ఈ లోకపు ఆశలకు బలహీనులు కాలేదు, బానిసలు కాలేదు, దేవునికి ప్రాముఖ్యతనిచ్చారు. కాబట్టి వారు పునీతులుగా గుర్తించబడ్డారు, వారు రక్షించబడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలానే మన యొక్క జీవితంలో కూడా మనము దేవుని యొక్క మార్గంలోని నడవడానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా నడిచినట్లయితే లోతు కాలంలో జరిగినటువంటి సంఘటనలు మన యొక్క జీవితంలో జరగవు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నిజమైనటువంటి మూడవ పాయింట్ మనం ధ్యానించుదాం. నిజమైనటువంటి ప్రాణరక్షణ క్రీస్తుని పూర్తిగా హత్తుకోవటం. ఎవరు హత్తుకోవాలి? మనం క్రీస్తు ప్రభువుని దివ్య ప్రసాద రూపంలో మన మధ్యకి వేయించేశాడు. మనం ఎవరిని హత్తుకొని ఉంటూ ఉంటాం? ఈ లోకపు ఆశలు మనం హత్తుకొని ఉంటాం. ధనం కావచ్చు, పేరు ప్రఖ్యాతులు కావచ్చు, అందం కావచ్చు, చందం కావచ్చు, ఈ విధంగా మనం వీటికి ఎక్కువ ప్రాముఖ్యతని ఇస్తూ ఉంటాం, ప్రభువుని పక్కన పెడుతూ ఉంటాం. కానీ నిజంగా మనం రక్షించబడాలి అంటే, మనం ప్రాణం కాపాడబడాలంటే ఎవరిని హత్తుకొని ఉండాలి? ప్రభువుని హత్తుకొని ఉన్నవారు రక్షించబడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి లోకములో ఉన్నటువంటి లాభాలపై కాకుండా దేవుని చిత్తముపై మన యొక్క దృష్టిని కేంద్రీకరించాలి. లోకములో అనేకమైనటువంటి శోధనలు మనల్ని శోధనలకు గురి చేస్తూ ఉంటాయి, అనేకమైనటువంటి విషయాలు. కానీ వాటిని మనం అధిగమించి ప్రభువుకి ఎప్పుడైతే ప్రాముఖ్యతని ఇస్తామో అప్పుడు మనం రక్షించబడతాము. ఈ నోవా గాని, లోతు గాని, లేదా పునీతులు గాని చేసింది అదే. వారు ప్రభువుకి ఎక్కువ ప్రాముఖ్యతని ఇచ్చారు, అందుకనే రక్షించబడ్డారు. వాట్ అబౌట్ us? మన పరిస్థితి ఏమిటి? మన గురించి ఏమిటి? మనం ఎవరికి ప్రాముఖ్యతని ఇస్తూ ఉన్నాం మన జీవితంలో? ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. క్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఆ క్రీస్తు ప్రభు తండ్రి చిత్తానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చాడు, అవునా కాదా? అందుకని మరణించడానికి కూడా సిద్ధపడ్డాడు. తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి క్రీస్తు కోసం మనము కూడా అటువంటి త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని మనం ఎన్నుకోవాలి, కొనసాగించాలి. తప్పక దేవుడు మనల్ని దీవిస్తాడు, మనల్ని రక్షిస్తాడు, మనల్ని అధికముగా ఆశీర్వదిస్తాడు. ఇక ఆఖరి పాయింట్ ప్రియ దేవుని బిడ్డలారా, తీర్పు రోజు ఎలా జరగబోతున్నది?
అకస్మాత్తుగా వస్తూ ఉంటుంది. అందుకని మనందరము కూడా జాగరూకులై ఉండాలి. క్రీస్తు, ఒకసారి ఆ వాక్యాన్ని చదువుకుందాం. 36-37 వచనం. ప్రభు, ఇది ఎక్కడ జరుగును అని శిష్యులు ప్రశ్నించిరి. కళేబరమున్న చోటనే రాబందులు చేరును అని యేసు చెప్పెను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క రాకడ ఏ సమయంలో జరగబోతున్నదో మనకు తెలియదు. కాబట్టి మనము సిద్ధపాటు కలిగి జీవించాలి. మంచి విషయాలు చేయడమే సిద్ధపాడంటే. మంచి మాటలు మాట్లాడటం, మంచి పనుల్లో మనం మన యొక్క సమయాన్ని, మన యొక్క శక్తిని ఉపయోగించడం. ప్రియ దేవుని బిడ్డలారా, అదే సిద్ధపాటు కలిగి జీవించడం అంటే ప్రభు యొక్క ఆజ్ఞలను మీరకుండా జీవించటం. మనలో నిజంగా ఎంతమంది ఆ విధంగా జీవిస్తూ ఉన్నారు? ప్రియ దేవుని బిడ్డలారా, 34వ వచనం చదవండి. ఆ రాత్రి ఒకే పడక మీద ఉన్న ఇద్దరిలో ఒకడు కొనిపోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలి త్రిప్పుచుండ ఒకరు కొనిపోబడును, మరి ఒకరు విడిచిపెట్టబడును. చాలు. ఎవరైతే నీతి కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తారో, పవిత్రమైన జీవితాన్ని జీవిస్తారో, వారు ప్రభు సన్నిధిలో చేరతారు. ఇది సత్యం. నీతితోనూ నిశ్చాయితీతోనూ న్యాయముతోనూ జీవించే వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. ఇటువంటి జీవితం జీవించాలంటే కష్టమే, కానీ అసాధ్యమైతే కాదు, సాధ్యం. ప్రతిదీ కూడా దేవుని కృపతో సాధ్యమే. జీవించడానికి ప్రయత్నం చేయాలి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈనాటి ఈ క్రీస్తు ప్రభు మనకి బోధిస్తున్నటువంటి ఒకే ఒక సత్యం ఏమిటి అంటే, ప్రభు యొక్క రాకడ కోసం సిద్ధపడి ఉందాం. ఆ ప్రభు యొక్క రాకడ కోసం మనం జాగ్రత్తగా మనం చేసే ప్రతి ఒక్క పనిలో కూడా, ప్రతి ఒక్క మాటల్లో కూడా ఆలోచన చేసి జీవించినట్లయితే, మాట్లాడినట్లయితే, చేసినట్లయితే తప్పక దేవుడు ఏ గడియలో వచ్చినా ఆయన మనందరినీ కూడా తన హక్కున చేర్చుకుంటాడు. ఇదిగో ఈమె నా ప్రియమైనటువంటి కుమార్తె, ఇతడు నా ప్రియమైనటువంటి కుమారుడు, వీరి యందు నేను ఆనందించుచున్నాను అని ఎప్పుడు పలుకుతాడు దేవుడు? ఎప్పుడైతే మనము మంచి జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తామో అప్పుడు తప్పక దేవుడు ఈ వాక్యాన్ని పలుకుతాడు. ఆ విధంగా జీవించడానికి కావలసినటువంటి అనుగ్రహాలను, ఆ కృపావరములను ఆ దేవతి దేవుడు మనందరికీ కూడా దయచేయమని ప్రార్థన చేద్దాం. పితా, పుత్రం, పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరము కూడా లేచి నిలబడి ఒక్కసారి ఆ ప్రభు యొక్క దీవెనలు పొందడానికి మనందరము కూడా సిద్ధపడదాం.